Day. హ్యాపీ థ్యాంక్ టీచర్స్ డే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ టీచర్స్ డే. అందరూ అందరూ నేర్చుకుంటున్నాం. ఇట్ ఈస్ మ్యూచువల్. థ్యాంక్ యూ సో మ్యూచువల్ మచ్. స్టూడెంట్స్. Right. So మనము ఒక వారం రోజులు దాకా మనము ఈ ప్రయాణం చేసాం కాబట్టి we will just go to the సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంకొంచెం బీయింగ్ మైండ్ఫుల్ అనే దాని గురించి ఇంకొంచెం ఆలోచించుకుందాము. జస్ట్ మీ నోట్స్ ఉంటే నోట్ చేసుకోండి, లేకపోతే ఆ, ఇది ఆ, వీలైతే నోట్ చేసుకోవడం బెటర్, ఆల్వేస్ బెటర్. లేకపోతే జస్ట్ అట్లీస్ట్ రిజిస్టర్ దిస్ ఇన్ అవర్ మైండ్. ఏంటి అని అంటే ఆ, మన జీవితం ఎప్పుడు కూడా మనకున్న 24 hours మన మైండ్ ఆలోచిస్తానే ఉంటుంది. మనం ఏంటి మైండ్ఫుల్ గా ఉండాలి అని అంటే దానిని ఆలోచిస్తుండడాన్ని మనం ఏమీ చేయలేం. ఆలోచించొద్దు అనేసి మీరు ఆ, ఇప్పుడు ఈ మెడిటేషన్లు లేకపోతే ఈ యోగాలు ప్రాణాయామాలు బీయింగ్ ప్రెసెంట్ ఇట్లాంటివన్నీ మనం ఎందుకు చేస్తాము అని అంటే ఈ మైండ్ ఆలోచించే ఆలోచన సరళిని మనము ఒక గాడిన పెట్టడానికి అన్నమాట. అంటే మైండ్ ఇస్ సో పవర్ఫుల్ మనకు తెలుసు. మనం దాన్ని రీన్స్ వదిలేస్తే, అంటే అదొక గుర్రము అని అనుకుంటే దాన్ని రీన్స్ వదిలేస్తే దాన్ని ఆమ్, గుర్రానికి కళ్ళం కట్టకుండా దాన్ని రీన్స్ వదిలేస్తే అది ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. బీయింగ్ మైండ్ఫుల్ అని అంటే ఏంటి అని అంటే ఆ రీన్స్ మన చేతుల్లో ఉండాలి. మనం అనుకునేలాగా ఆలోచించగలిగేలాగా మన మైండ్ ని కంట్రోల్ చేయగలగాలి. ఎవ్రీ వన్ ఈజ్ పవర్ఫుల్. ఎవ్రీ వన్స్ మైండ్ ఈజ్ పవర్ఫుల్. మీరు ఆలోచించండి, మీరు చూడండి, ఎవరు సక్సెస్ అవుతున్నారు అని అంటే ఎవరైతే తమ మైండ్ ని తమ కోసం తమ గోల్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఎలా పడితే మనం దాన్ని రీన్స్ వదిలేసి చాలా మంది ఏం చేస్తారు అని అంటే మన జీవితాన్ని మన కంట్రోల్లోకి తీసుకోకుండా ఇది నా ఫేట్, ఇది ఇలా అయిపోయింది, ఎలా పడితే అలా జరిగిపోతోంది నాకు. ఆ, ఆ, ఈ టైంలో నిన్న మనం గ్రహణం టైంలో ఈ గ్రహణంలో నాకు ఇలా అవుతుంది, లేకపోతే ఈ టైంలో రాహువు కేతువు శని ఇట్లా నెత్తి మీద ఉన్నాడు, ఈ గ్రహస్థితుల మూలాన మనం ఇలా ఉన్నాము అనేసి చాలా మంది దే లీవ్ ఇట్. యాక్చువల్లీ నేను అది నాకు తెలీదు. గ్రహస్థితులు బట్టి మనం ఆ రాహు కేతు మన జీవితంలోకి కావాలని డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తారా అనేది నాకు నిజంగా తెలియదు. ఉండొచ్చు కూడా, వాళ్ళు మన మీద ఏ జన్మలోనే వాళ్ళతో మనం పగబట్టి ఉండొచ్చు, అందుకని మనల్ని గట్టిగా పట్టుకుంటుండొచ్చు. కానీ దానికంటే నాకు అది తెలియదు కాబట్టి ఐ డోంట్ వాంట్ అది. ఐఎమ్ నాట్ ట్రైన్ టు ఆల్సో బీ లిటిల్ ఎనీ జ్యోతిష్య శాస్త్ర. కానీ నాకు ఒక్కటి తెలుసు. ఏం తెలుసు అని అంటే మన మైండ్ యొక్క రీన్స్ ని మనం కంట్రోల్ చేయాలి. అది ఎటు పడితే అటు వెళ్ళిపోతా ఉంటది. బీయింగ్ మైండ్ఫుల్ అంటే ఏంటి? వీఆర్ కంట్రోలింగ్ ద రీన్స్ ఆఫ్ అవర్ మైండ్. మీరు ఆలోచించే ప్రతిరోజు మనము అంతకు ముందు క్లాసెస్ లో కూడా చెప్పుకున్నాం. మైండ్ ఒక కోతి లాంటిది. ఎట్లాంటి కోతి? దానికి కొబ్బరికాయ దొరికిన కోతి, అసలే కోతి. దానికి ఆ, కొబ్బరికాయ దొరికింది అనుకోండి, యూ విల్ యాడ్ ఫ్యూయల్ టు దట్. అమ్మో, ఇది జరిగిపోతేను, ఇలా అయిపోతేను, ఎవరో దూరంగా ఆ, ప్రయాణం చేయాల్సి వస్తోంది, వాళ్ళకి ఏమైనా జరిగిపోతేను, వాళ్ళు జరిగిపోతే ఏమైతుంది? అక్కడ వాస్తవంగా ఏమీ జరగడం లేదు. వి విల్ బి థింకింగ్ యాజ్ ఇఫ్ ఆ అవతల వాళ్ళు ఎవరో యాక్సిడెంట్ కి గురయ్యారు, తర్వాత వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, తర్వాత వాళ్ళు చనిపోతారు, తర్వాత తర్వాత జీవితం మన లేకుండా అలా ఉంటుంది. కొన్ని సెకండ్ల పాటు ఇట్ విల్ మేక్ యూ అన్నెసెసరీలీ వర్రీ.
మన మన మైండ్ అలా జస్ట్ ఊరికే అలా విహరించి వచ్చేస్తుంది అని అనుకుంటాము, కానీ ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ లాట్ ఆఫ్ టెన్షన్ టు అవర్ బాడీ. అంటే బాడీలో చేంజెస్ కూడా జరుగుతాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, హార్మోన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. అండ్ వి విల్ గో టు అన్నెసెసరీలీ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఏంటి? వెన్ యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కొంతమంది. ఇది వదిలేసి దే విల్, ఈ మైండ్ కి రీల్స్ గనక మన చేతుల్లో లేకపోతే వాట్ దే డూ ఈస్ దే గో టు ద పాస్ట్. వాడు నన్ను ఇలా అన్నాడు, ఇలా జరిగి ఉండకపోతే బాగుండేది, మా అమ్మ నన్ను సరిగ్గా చూసుకుని ఉంటే బాగుండేది, లేకపోతే నేను సరిగ్గా చదువుకుని ఉంటే బాగుండేది, లేకపోతే మా ఆడపడుచు నాతో గొడవ పడకుండా ఉంటే బాగుండేది, అప్పుడు ఆమె అదంది కదా, ఆ నన్ను నేనంటే ఏంటో చూపిస్తాను. వాట్ ఆర్ యు డూయింగ్? ఈ క్షణం 5 గంటల 42 నిమిషాల 37 సెకండ్లు ఇది పోతుంది. కానీ వీఆర్, మనకి దేవుడు, మనం ఏమనుకున్నాం మొన్న, దేవుడు మనకి అందరికీ మంచిగా జీవించమని ఈ టైం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాము? మనం ఇక్కడ ఉండకుండా, ఈ ప్రజెంట్ స్టేటస్ లో ఉండకుండా, వీఆర్ గోయింగ్ టు ద పాస్ట్ ఆర్ టు ద ఫ్యూచర్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? వెన్ యూ డోంట్ హ్యావ్ ద రీన్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏదో జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగింది, జరిగింది, దట్ ఈస్ ద. ఇప్పుడు అన్యాయం జరగలేదు అని నేను అనడంలా, జరిగింది. జరిగిన దానికి, అది ఒక్కసారి జరిగితే మిమ్మల్ని 10 సార్లు గుర్తు చేసుకోమని ఎవరన్నారు? జరిగిన దానికి నేను ఏమి చెయ్యాలో ఆలోచించడం మంచిది. ఈ క్షణం ఉన్నది ఏంటి? మనం దాని గురించి ఏం చెయ్యొచ్చో ఆలోచించాలి. కానీ మన రీన్స్ సరిగ్గా లేకపోతే, మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకోకపోతే, మైండ్ఫుల్ లివింగ్ అంటే ఏంటంటే, వెన్ యూ డు నాట్ కంట్రోల్ యువర్ మైండ్, ఈ 50,000 నుంచి 70,000 ఆలోచనలు ఉంటాయి చూసారా, ఇంకా యు బ్రీడ్ సో మెనీ థింగ్స్. ఎంత దాకా అంటే, మనం ప్రెసెంట్ లో లేకుండా పిచ్చోళ్ళు అయిపోతున్నారు అని చెప్తారు చూసారా. పిచ్చోళ్ళు ఎప్పుడు అవుతారు? ఐదర్ ఫ్యూచర్ లో ఉంటేనో పాస్ట్ లో ఉంటాను. అది మైండ్ కి మాత్రమే కాదు, బాడీకి కూడా. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ హ్యూజ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో మనము ఈ రోజు ఏమని రాసుకుందాము అని అంటే, ఎప్పుడు మైండ్ క్వశ్చన్ చేస్తా ఉంటది మనల్ని. హౌ ప్రీవియస్ లో అలా జరుగుతుంది, ఎలా జరిగింది, ఎలా జరిగిపోయింది, నాకు ఎలా తెలియకుండా నేను అంత ఇమ్మెచ్యూర్డ్ గా ప్రవర్తించాను, లేకపోతే ఎలా నన్ను అలా అనగలిగారు, ఆ ఎలా నేను సరిగ్గా చదువుకోలేదు, ఎలా మా పేరెంట్స్, ఎలా, హౌ. తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో హౌ, ఇది ఎలా జరుగుతుంది, నేను ఒక్కదాన్నే ఉంటే, లేకపోతే నేను ఒక్కడనే ఉంటే, ఒంటరిగా ఉంటే, యాక్సిడెంట్ జరిగిపోతే నేనేం చేస్తాను, హౌ. ఇవన్నీ హౌ అనే క్వశ్చన్ నుంచి మైండ్ఫుల్ లివింగ్ అంటే ఏంటంటే, హౌ అనే దాన్ని మనం ఈరోజు రీప్లేస్ చేస్తున్నాము. దేంతో? హౌని వావ్, వావ్, HOW WOW. ఏం వావ్? చూడు, ప్రెసెంట్. ఎప్పుడైనా మనకి తెలిసి మనం బయటికి వెళ్తుంటే, అటు గాని ఇటు గాని, టువర్డ్స్ ద ప్రెసెంట్ ఆర్ టువర్డ్స్ ద పాస్ట్ ఆర్ టు ద ఫ్యూచర్, సే టు యువర్ సెల్ఫ్, సే టు యువర్ సెల్ఫ్, ఐ హ్యావ్ టు బి ఇన్ ద ప్రెసెంట్. నేను హౌ గురించి ఆలోచించకూడదు. అది నేను ఆలోచించినా ఆలోచించకపోయినా దాన్ని మనం చెప్పుకున్నాం, అందుకని దాన్ని ఇప్పుడు రిపీట్ చేయడంలా. మనం ఆలోచించినా ఆలోచించకపోయినా జరిగేది జరుగుతుంది. నేను గతం తాలూకు జ్ఞాపకాలు నాకు వస్తే, వాటిని నేను సమర్థవంతంగా ఇక నుంచి ఏం చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. నేను గతంలో ఉండిపోకూడదు. ఎలా జరిగింది, హౌ హౌ హౌ, లేకపోతే తర్వాత ఏం జరుగుతుంది, హౌ హౌ హౌ, ఇట్లా ఆలోచించకూడదు. నేను వావ్ అనేసి ఎందుకు అంటున్నానంటే, ఇదిగో చూడండి, ఇప్పుడు నేను చక్కగా శ్వాసించగలుగుతున్నా. ఐఎమ్ ఏబుల్ టు ప్రాపర్లీ, నాకు చక్కగా చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి.
నేను ఎదుట ఉన్న ప్రకృతిని ఆస్వాదించగలుగుతున్నాను. మనం అనుకున్నాం ప్రకృతి, మనం ఏమి, ఇదిగో మనం చిరాకు పడడం వలన, కంప్లైంట్ చేయడం వలన ఒక్క పోసేది ఆగదు. మనం ఏం చేయొచ్చు? నీ మనకి ఒక్క పోయకుండా ఉండాలంటే ఫ్యాన్ కింద కూర్చోవచ్చు, లేకపోతే విసురుకర్ర తీసుకొచ్చి విసురుకోవచ్చు, ఏసీ దగ్గర కూర్చోవచ్చు. మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించాలి అంతే ఇప్పుడు ప్రస్తుతం. అండ్ యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వావ్, ఎంత మంచి జీవితం నాది, ఎన్ని సాధించాను నేను, ఎంత బాగుంటుంది, నాకులాగా మిగతా వాళ్ళు లేరు కదా అని వావ్ స్టేట్ లోకి రావాలి. లైఫ్ మైండ్ఫుల్ లివింగ్ అంటే ఏంటి అని అంటే, కమింగ్ ఫ్రమ్ దిస్ హౌ స్టేట్ టు వావ్ స్టేట్. హౌ అంటే క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు, ఎప్పుడు మన లైఫ్ లో ఇలా ఎందుకు జరిగింది, లేకపోతే తర్వాత ఏం జరగబోతోంది అనే క్వశ్చన్ మార్క్ నుంచి ఈ క్షణాన్ని మైండ్ఫుల్ గా జీవిద్దాము. ఈ క్షణాన్ని జీవించకపోతే నేను రాబోయే 2 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనే 2 రోజుల్లోనే అనవసరంగా ఈ చేతిలో ఉన్న నా టైంని వేస్ట్ చేసుకున్నాను అనేసి మీకు ఫీలింగ్ వస్తుంది. అగైన్ దిస్ విల్, యు ఆర్ యాడింగ్ టు ద హౌ, యు ఆర్ యాడింగ్ టు ద క్వశ్చన్ మార్క్. ఎప్పుడు మనము మైండ్ఫుల్ గా ఉండాలి అని అంటే, హౌ టు వావ్, క్వశ్చన్ మార్క్ టు ద ఎక్స్క్లమేటరీ మార్క్. వావ్ ఎంత బాగుంది ఈరోజు సూర్యోదయం, ఎంత బాగుంది. నిన్న చంద్రగ్రహణం, ఓకే చూడకూడదని ఎవరో అంటారు, సరే మనం దాన్ని చూడాలా లేదా అని నేను వాదించను, మితన్నంగా అస్సలు వాదించను. మీరు అంతకు ముందు పౌర్ణమి చూసుంటే ఎంత అద్భుతంగా ఉంది వెన్నెల. ఇది చూడడానికి, ఇదిగో ఐఎమ్ ఏబుల్ టు సీ దిస్. రాత్రి లైట్ లేకపోయినా చక్కగా స్ట్రీట్ లైట్ వేసినంత ఎంత అద్భుతంగా ఆ చందమామ ఉన్నాడు, ఎంత వెలుగునిస్తున్నాడు. యూ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ దట్ ఫీలింగ్. నేను ఒక చిన్న ఎగ్జాంపులే చెప్పాను. మన జీవితంలో వావ్ స్టేట్ ని పెంచుకోవాలి, హౌ స్టేట్ ని వీలైనంత తగ్గించుకోవాలి. మైండ్ఫుల్ లివింగ్ అంటే అంతే. హౌ, ఎలా 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 ఏం చేయాలి, నేను నెక్స్ట్ ఏం చేయాలి. అరే, మనం ఏమి ఆలోచించకపోయినా మీరేదో కాలాన్ని మీరేమి నెట్టట్లా. మనం ఇందాక అనుకున్నాము 5 గంటల 37 నిమిషాల 14 సెకండ్లో ఎంతో అనుకున్నాం, అది గడిచిపోయింది. మనమేం నెట్టట్లా, మనం నెట్టకపోయినా కానీ గడిచిపోతూనే ఉంది. మనం నెట్టకపోయినా మనకు తెలియని సీక్రెట్, మనకు అందరికీ తెలిసిందే కానీ మనం ఇగ్నోర్ చేస్తున్న సీక్రెట్, మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. మనకు ఒక లిమిటెడ్ టైం ఉంటే మనకి వీఆర్ టిక్కింగ్ ఇట్. ఆ టిక్కింగ్ లో వీఆర్ టిక్కింగ్ అవర్ ఓన్ క్లాక్. మనం అవునన్నా కాదన్నా ఇప్పుడు మనకు ఎంతో ఆయుష్ ఉంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ లో లాగా మనకు అందరికీ కొన్ని లక్షణాలు ఉన్నాయి అని అనుకుంది. ఈ కొన్ని 100 లక్షణాలైనా ఇప్పుడు మనం ఖర్చు చేసేస్తున్నాం. వావ్ స్టేట్ లో ఉంటే ఎంత బాగుంటుంది. ఈ క్షణాలను ఖర్చు చేసేటప్పుడు ఎప్పుడు ఆలోచించడమేనా. మీరు ఎప్పుడైనా చూసారా, మనం ఈ క్లాసెస్ లోకి వచ్చాం కాబట్టి ఓకే, కానీ కొత్తగా ఈ క్లాసెస్ లో జాయిన్ అయిన వాళ్ళు చూడండి, ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉండాల్సిందేనా. మీరు ఆలోచించిన కొద్దీ దానికి నిజంగా సొల్యూషన్స్ ఏమన్నా దొరుకుతున్నాయా? సో మైండ్ఫుల్ లివింగ్ అని అంటే ఇట్స్ అబౌట్ చేంజింగ్ దట్ క్వశ్చన్ మార్క్ టు ఎక్స్క్లమేటరీ మార్క్. వావ్ నా లైఫ్ ఎంత బాగుంది, వావ్ నేను ఎంత సాధించాను, వావ్ ఈ ప్రకృతి ఎంత బాగుంది, నా ఇల్లు ఎంత బాగుంది. మనం మళ్ళీ ఇలా కంపేర్ చేసుకోకూడదు. అరే నాది బాగాలేదు, నాకంటే వేరే వాడిది బాగుంది. నేను అప్పుడు చెప్పాను కదా, మనం ఏమి చేయొచ్చో ఈ క్షణం ఆలోచించవచ్చు. నేనేమి ఇదిగో స్తబ్దుగా కూర్చుని ఓ మునులు ఋషులు హిమాలయాల్లోకి వెళ్ళిన వాళ్ళు, నేను మొత్తం సర్వ పరిత్యాగం చేశాను సర్వం అనేసి ఆలోచించమని కూడా చెప్పట్లేదు. ఈ సంసారంలో ఉండండి, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ లైఫ్. దానికి మనం ఏం చేయొచ్చు, చేయాలి. నాకే
మనం ఇందాక అనుకున్నాం, నాకే అన్ని తలనొప్పులు వస్తున్నాయి, మా ఇంట్లోనే బాగోదు, మిగతా అంతా బాగుంటది అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎవరి దగ్గర ఇబ్బందులు లేవు, ఎవరి దగ్గర సమస్యలు లేవు, ఎవరు తమ రీన్స్ ని సరిగ్గా కంట్రోల్ చేసి, మనం ఎంత ఎక్కువ ఇబ్బంది ఉంది అని మైండ్ కి చెప్తే అంత పెద్ద భూతద్దంలో మనకు కనిపిస్తుంది. మన సమస్య మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ సమస్య అనుకుంటా ఉంటాం. నేను ఈ ప్లేస్ లో కాకుండా వాళ్ళలాగా ఉంటే బాగుండు, వాళ్ళ ఇంట్లో కొడితే బాగుండు. నాకు జస్ట్ సీక్రెట్, ఈయన మనల్లో మనకి ఇంతవరకు జస్ట్ విని వదిలేసేయండి, నాకు ఈయన కాకుండా వేరే ఆయన ఆ, 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 మా ఆయనగా అయితే బాగుండు, లేకపోతే ఈవిడ కాకుండా నాకు వేరే ఆవిడ పెళ్ళంగా ఉంటే బాగుండు అని అనుకునే సందర్భాల్లో ఈవెన్ ఫర్ స్మాలెస్ట్ స్మాలెస్ట్ థింగ్ ఉండొచ్చు. యు ఆర్ గిఫ్టెడ్ విత్ దిస్ లైఫ్. మీకు ఈ మొహం ఇంతే ఉంది, యూ కెనాట్ చేంజ్ ఇట్. దేవుడు మన ఇట్లానే పుట్టించాడు. యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ ఎ వావ్. వావ్, నా హస్బెండ్ ఎంత బాగున్నాడు, లేకపోతే వావ్ నా వైఫ్ ఎంత బాగుంది. యూ కెన్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. హౌ, ఎందుకు ఈయన ఇట్లా ఉండడు, ఇలాంటివి క్వశ్చన్స్ వదిలేసేయండి. ఎప్పుడైనా సరే ఈ సింపుల్ టెక్నిక్, ఏ విషయంలో అయినా సరే మీకు బాధ కలుగుతుంటే చేంజ్ దట్ హౌ టు వావ్. సింపుల్. మైండ్ఫుల్ లివింగ్ అని అంటే ఇట్ ఈస్ జస్ట్ చేంజింగ్ ద ఎనీ క్వశ్చన్ దట్ యు కమ్ ఐదర్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్, ఈవెన్ ఇన్ ద ప్రెసెంట్. చేంజ్ దట్ క్వశ్చన్ మార్క్ టు an exclamatory mark. మనం అనుకున్నాం కదా, మనం బెస్ట్ గా జీవించాలి అని. మనం బెస్ట్ గా ఎప్పుడు జీవించగలుగుతాము అని అంటే వెన్ యూ చేంజ్ ద క్వశ్చన్ మార్క్ టు an exclamatory mark. ఉన్నదేదో ఉంది, ఉన్న దానిలో నేను మంచిగా చూసుకుంటాను. నాకు ఏదన్నా లేదు, నాకు నిజంగా కావాలి అని అనిపిస్తుందా, నేను దాన్ని సాధిస్తాను. నేను ఉన్న స్థితిలో ఉండిపోమనట్లా, ఉన్నత స్థితికై ఎదగొచ్చు, ఎదగాలి, కానీ మన మైండ్ కంట్రోల్ మన దగ్గర ఉండాలి, మన రీన్స్ మన దగ్గర ఉండాలి. మన రీన్స్ మన దగ్గర ఉండి అది ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా, మనసు ఒక కోతి, అది ఏ కొమ్మ మీదైనా మనం వదిలేస్తే అది ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మకి, ఇంకో కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మకి, ఇట్ విల్ గో టు ఎన్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్. అండ్ అల్టిమేట్లీ మీకు ఏమవుతుందో చెప్పనా, సాటిస్ఫాక్షన్ అనేది ఈ బ్రాంచెస్ కి వెళ్ళే కొద్దీ మీకు ఏదో దాహం తాగాలని ఉంది. రేబిస్ వచ్చిన వాళ్ళు దాహం దాహం ఉంటుంది కానీ వాటర్ తాగలేరు. మనకి కూడా అలా అయిపోతుంటది. రేబిస్ వచ్చిన కుక్క ఏమవుతుందంటే దానికి బాగా దాహం వేస్తుంది, నోరు బయటికి చేసేస్తుంది, ఇట్ క్యాంట్ డ్రింక్ వాటర్. మేబీ మన పరిస్థితి మనకి తెలియకుండా, మనకి మానసికంగా ర్యాబిస్ రాకుండా చూసుకోండి. ఐఎమ్ సారీ టు సే ఆల్ ఆఫ్ దిస్, బట్ ఐ మీన్ టు సే, నేను ఎప్పుడైనా when you are going to the past or future, or when you are asking this question mark how, you can just say to yourself, నేను ర్యాబిస్ వచ్చిన వాడిలాగా ఉండకూడదు, నాకు అన్ని చోట్ల తిరుగుతున్నాను కానీ ఏ సమస్యకి సమాధానం దొరకట్లా, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఈ ఈ భవబంధాలు ఎక్కువైపోయాయి, ఈ భవసాగరాన్ని నేను ఈదలేకపోతున్నాను. చాలా మంది ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతారు అంటే దే విల్ కమిట్ an untoward స్టెప్. సొల్యూషన్ ఏదో ఒకటి చేసేయాలి అనేసి దే విల్ ఎండ్ దేర్ లైఫ్స్ ఆల్సో. దేవుడు మనల్ని మాత్రమే కావాలని పుట్టించింది ఎందుకు అని అంటే జీవితాన్ని ఎంజాయ్ చెయ్యమని, ఇలా సమస్యలతో సతమతం అయిపోమని కాదు. అందుకోసం మనము ఈ హౌ అనే దాన్ని వావ్ లాగా చేంజ్ చేద్దాం. ఓకే, అండర్స్టూడ్? దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? మైండ్ఫుల్ లివింగ్ అని అంటే ఏంటి అని అంటే చేంజ్ దిస్ హౌ టు వావ్ క్వశ్చన్ మార్క్ టు ద ఎక్స్క్లమేటరీ మార్క్. వీలైనంత ప్రెసెంట్ లో
అంతా మన కోసం జరుగుతుంది. దీన్నే మనము ఇంకో రకంగా చెప్తే బీయింగ్ థ్యాంక్ఫుల్, బీయింగ్ గ్రేట్ఫుల్. నేను అంతకు ముందు కూడా చెప్పాను, నాకంటే చాలా చాలా టాలెంటెడ్ పీపుల్ ఆర్ రోమింగ్ ఆన్ ద రోడ్స్. నాకు మాత్రమే ఐఏఎస్ ఎందుకు వచ్చింది, నాకు మాత్రమే ఇంత మంచి బంగ్లాలు ఎలా వచ్చాయి, నాకు మాత్రమే ఇంత మంచి ఇవన్నీ అన్ని సదుపాయాలు ఎలా వచ్చాయి? ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్. వావ్. ఐ షుడ్ బి హ్యాపీ. వావ్. ఐ షుడ్ బి సాటిస్ఫైడ్. వావ్. ఇఫ్ యు ఆర్ లైక్ దట్, యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ మైండ్ఫుల్లీ. అలా కాకుండా అరే నాకు ఇది లేదు, వాడికి ఎదుగో ఆ అవతల వాడు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడు, మనకి డబ్బులు సంపాదించే మార్గాలు తగ్గిపోయాయి. నువ్వు ఆస్కడి డబ్బులు ఏమన్నా మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతారా? ఈ క్షణము సరిగ్గా జీవించకుండా ఉండి మీకు లక్షల కోట్ల రూపాయలు ఉన్నందువల్ల లాభం ఏంటి? మన జీవితంలో మనం పీస్ఫుల్ గా ఉండకుండా మనము ఎవరినో చూసి అరే నేను తక్కువ అని అనుకోవడం వల్ల మీకు ఏమి లాభం జరుగుతుంది? మీరు ఎప్పుడు తక్కువ అని అనుకోవాలి అని అంటే మీరు వాళ్ళకంటే పైకి ఎదగగలిగిన తృష్ణ ఉన్నప్పుడు. ఎప్పుడు చూసి కమిలిపోతూ కుమిలిపోతూ ఉండడం మూలాన లాభమేం లేదు. రైట్? సో ఐ జస్ట్ స్టాప్ హియర్. మౌనిక కూడా మీరు మాట్లాడొచ్చు, అండ్ దెన్ తనకు కూడా టైం అవుతుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే యూ కెన్ జస్ట్ రేస్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ గో అహెడ్. సో ఈ రోజు పాఠం ఏంటంటే ఫ్రమ్ హౌ టు వావ్. యా, ఉషా గారు చెప్పండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. అవును సార్, నేను ఒకసారి లాంగ్ బ్యాక్ ఈనాడులో కొటేషన్ వేస్తారు కదా సార్, మంచి మాట అని వేస్తారు. అది ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు, ఒక మాట కూడా అట్లానే జీవితాన్ని, మన ఆలోచన సరళని ఎలా మారుస్తుంది అనేది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. ఎలా అంటే ఆ లైన్ లో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. అది చదివాక నిజంగా చాలా లైఫ్ లో నేను చాలా మారాను సార్. నా ఆలోచన సరళని చాలా మార్చుకోగలిగాను. ఎలాంటి ఇదివరకు ఏదైనా సమస్య వస్తే నాకే ఎందుకు వస్తుంది, నాకే అలా అనుకునేదాన్ని. ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాను అంటే, ఇంకా ఈ 3 months జర్నీ తర్వాత ఇంకా చాలా చేంజ్ వచ్చింది. ఎందుకు అంటే, ఏదైనా సమస్య వస్తే నేను ఇంకా స్ట్రాంగ్ చేయటానికి భగవంతుడు నీకు ఇది ఇచ్చాడు, సో టేక్ ఇట్ ఆపర్చునిటీగా దీన్ని మలుచుకో అన్నట్లు మన మైండ్ నాకు చెప్తుంది సార్. అట్లానే కంపారిజన్ కూడా సార్, మీరు అన్నట్లు ఒకరికి ధనం ఉంది, ఒకరికి అది ఉంది అనుకున్న మనసు భగవంతుడి మనం ఎంతవరకు సంతృప్తిగా గడపగలుగుతున్నాము అది చూసుకుంటే మనం ప్రతి క్షణము హ్యాపీగా లివ్ చేస్తాము. అలానే గతం తలుచుకుంటే బాధ వస్తుంది, ఫ్యూచర్ ని తలుచుకుంటే యాంగ్జైటీ వస్తుంది. ప్రతి క్షణం ప్రజెంట్ లో జీవిస్తూ ఉంటే ఈ క్షణము రేపటి గతం కాకుండా ఉంటుంది. అట్లాగా అది ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుండి చాలా చేంజ్ సార్. ఇంకా ఈ 4 months జర్నీలో ఇంకా ఇంకా మార్పు వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో నైస్, సో నైస్. ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ నైస్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. సో ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచించినా మనము మైండ్ 2 స్టేట్స్ లో ఉంటదండి. గమనిస్తే 2 స్టేట్స్ ఎప్పుడు కూడా మైండ్ ఉండేది. మైండ్ అంటే మన ఆలోచనలు. ఒకటి మనం వెనక అంటే జరిగిపోయినవి ఆలోచిస్తా ఉంటాము. ఆలోచనలు ఇస్తా ఉంటది మైండ్. ఇంకొకటి జరగబోయే వాటి గురించి ఏదో ఒక దిగులు పెడతా ఉంటది. అదేమి వచ్చే వాటిల్లో సంతోషాన్ని కూడా ఎక్కువ ప్రొజెక్ట్ చేయదు. మీరు గమనించండి, అంటే మీరేం సంతోషంగా ఉండరు ఆలోచించడం వలన ఎక్కువ టైము. అవునా కదా? సో ఏదన్నా మంచిగా జరిగింది అనుకో, దాన్ని గుర్తు తెచ్చుకుని మేము బతుకుతున్నామని ఎంతమంది చెప్తున్నారు? చాలా తక్కువ మంది. అంటే ఆ మైండ్ ని ఆ స్థితికి తెచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సహజంగా మైండ్ లక్షణం ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ వెళ్ళిపోయిన వాటి గురించి అయినా లేదంటే రాబోయే వాటి గురించి అయినా ఏదో ఒక బాధని ఇస్తా ఉంటది. అంటే భయపెడతా ఉంటది అనమాట. ఆ భయాన్ని పట్టుకుని మనం బతికేస్తా ఉంటాం. సో దాని నుంచి బయటపడడానికి మార్గం ఏంటంటే ఓన్లీ వన్ థింగ్. ఏదో ఫ్యూచర్ లో ప్రొజెక్ట్ చేసి భయపడుతుందంటే అక్కడ మీకు ఏదో టాస్క్ ఉంది అనుకోండి, లేదా సింపుల్ గా తీసుకుంటే ఒక స్టూడెంట్ కి ఎగ్జామ్ ఉంది. రేపు ఏమవుతుందో అని భయపడుతున్నాడు. ఈ రోజు మూమెంట్స్ అన్ని వదిలేస్తున్నాం.
అంటే ప్రెసెంట్ లో వదిలేస్తున్నాం అన్నిటిని. దానికంటే కూడా అతను ఈ టైం ని ఆలోచించడానికంటే కూడా ఈ టైంలో ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది డే బై డే లేదా స్టెప్ బై స్టెప్ అతని దగ్గర ప్లానింగ్ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ అంటే దాని గురించి ఈ రోజు ఎంతో కొంత చెయ్యాలి కదా. ఇప్పుడు 10 అడుగులు అనుకోండి, ఒక అడుగు ఈ రోజు వేయాలిగా. సో ఆ అడుగు వేయకుండా చేసేది ఏంటంటే మనము ఆ ఒక్క అడుగు వేయాలి. ఈ రోజు 10 అడుగుల గురించి ఏం చెయ్యక్కర్లా, ఒక్క అడుగే వేయాలి. ఆ దాని గురించి చెయ్యం. మైండ్ ఏం చేస్తుందంటే 10వ అడుగు గురించి టెన్షన్ పెడతా ఉంటది. ఏ పనైనా సరే, ఏదైనా పనైనా ఎవరితో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళతో తిరిగి మనం మాట్లాడాలి, సాల్వ్ చేసుకోవాలనుకున్నా, సారీ చెప్పాలనుకున్నా, థ్యాంక్ యూ చెప్పాలి, అన్నిటికీ ఏదో ఒక లిటికేషన్ ఈజీగా అయిపోతాయి అన్నమాట. కానీ 100 ఆలోచిస్తాం, ఫైనల్లీ అక్కడికి వెళ్ళి ఎఫెక్టివ్ గా పనిని చెయ్యం. ఎందుకంటే ఈ లోపు అన్ని ఆలోచనలు వచ్చేస్తా ఉంటాయి. అండ్ ఎక్కువ శాతం అన్ని నెగిటివ్ గానే. అంటే మనం అది చెయ్యలేకపోతే అనే క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోతా ఉంటాం. సో ఇవేమీ లేకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది క్లియర్ గా రాయగలిగితే క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, ఇంట్లో ఎప్పుడు ఒకటే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. అది రాసినప్పుడు క్లారిటీ వస్తుంది. రాయటం ఒకటి చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఆలోచించడం కంటే రాయటం. రాసినప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. సొల్యూషన్ ని తాగలుగుతాం ఈజీగా. ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆలోచన ఒకేసారి 100 విధాలు వెళ్ళగలగదు కదా. సో చాలా రకాలుగా వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం ని సాల్వ్ చేయటానికి కాదు, అది టెన్షన్ పెట్టుద్ది అనమాట. ఇంకేదో చెప్పుద్ది, చేయలేమని చెప్పుద్ది. దానికంటే కూడా ఇదిగో ఇది ప్రాబ్లం, సొల్యూషన్ ఏంటి. సో ప్రాబ్లం అనే వర్డ్ ని వాడటం కంటే కూడా ఏదన్నా మనం ఎప్పుడు ఇబ్బంది పడుతుంటే దానికి ఛాలెంజ్ అనే వర్డ్ ని మార్చండి. ఛాలెంజ్ గా తీసుకున్నప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. ప్రాబ్లం అనేది వచ్చేది ఎందుకని, ఏదో అక్కడ మనం నేర్చుకోవాలి, ఏదో కరెక్షన్ చేసుకోవాలి, అది చేసుకుంటే సాల్వ్ అయిపోతుంది. సో అది చేయలేదు కాబట్టి అది మళ్ళీ 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 మనకి తలనొప్పిగా మారుతుంది. అక్కడ ఏం మార్చాలి అనేది తెలియాలి. సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, రైట్ డౌన్ యువర్ ప్రాబ్లం వాట్ ఇట్ ఈస్. లేదా రోజు టైంకి లేవలేకపోతున్నాను, లేదంటే రోజు టైంకి ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, లేదంటే పిల్లలకి టైంకి హోంవర్క్ చేయించలేకపోతున్నారు, ఏదో ఒకటి వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ లైఫ్, జస్ట్ రైట్ ఇట్ డౌన్. అది రాసి చూడండి, అది సాల్వ్ అయినట్టు కూడా రాసి చూడండి, మీకు సొల్యూషన్స్ దొరుకుతూ ఉంటాయి నెమ్మదిగా. అండ్ ఒక్కటే, ఎగ్జామ్ 10 రోజుల్లో ఎగ్జామ్ ఉందంటే ఆ అబ్బాయి ఎప్పుడైనా చేయాల్సింది ఈ రోజు ఆ గంట తను చదవాల్సింది చేయడం మాత్రమే. అతను దాని గురించి విడిగా ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనమైనా అంతే. ఈ రోజు చేయాల్సి చేస్తున్నామా లేదా, రేపేదో కావాలంటే ఈ రోజు చేయాల్సింది చేస్తేనే రేపు అది దొరుకుద్ది. లేకపోతే అప్పుడు కదా ఫ్యూచర్ నాశనం అయ్యేది. సో ముందే ఏదో అయిపోద్దని బాధపడే కంటే ఈ రోజు యాక్షన్ టేకింగ్, ఈ రోజు ఈ క్షణం ఏం చేయాలి దానికోసం ఆ స్టెప్ తీసుకుంటే చాలు. ఆలోచన ఇంకా పక్కన వదిలేయచ్చు అప్పుడు మనం హ్యాపీగా, ఎందుకంటే నా డ్యూటీ నేను చేసేసా. సో అంత సింపుల్ ఉంటది. బట్ మైండ్ అలా ఎలో చేయదు మనల్ని. అంత సింపుల్ గా రావాలి అంటే పెన్ను పేపర్ ఎప్పుడు దగ్గర ఉండాలి. సో పొద్దున్నే మనం దాన్ని రాసుకోవాలి, దానికి చక్కగా అంచెలుగా దాన్ని చక్కగా కట్ చేసి ప్లాన్ చేయండి. ఈ రోజు చేసేసారనుకో ఇంకా ఆలోచించదు దాని గురించి. మళ్ళీ పదొమ్మట్టు అక్కర్లా, ఒకటి అయిపోయింది కదా, గో ఫర్ ద సెకండ్ స్టెప్. రేపు మళ్ళీ మీకు ఆ టైం వచ్చినప్పుడు డూ ద సెకండ్ స్టెప్ వాట్ యు హ్యావ్ టు డూ, అంతే. అందుకంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మైండ్ ని ఓన్లీ వాడాల్సింది ఎలాగంటే, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ అన్నా కదా, ఈ ప్లానింగ్ చేయడానికి మైండ్ ని వాడాలి. అండ్ ఈ ప్లానింగ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మన యాక్షన్స్ అవసరం. అంతవరకే మైండ్. ఎందుకు ఎలాగా అవ్వపోతే ఏమవుతుంది అనే ప్రొజెక్షన్స్ చూపించేదంతా కూడా నిజం కాదు. ఏదన్నా మన చేతిలోనే ఉంటుంది. ఈ రోజు ఏం చేసామో రేపు, అంటే ఈ రోజు కనుక విత్తనం వేస్తే రేపు పళ్ళు వస్తాయి. విత్తనం వేయకుండా చెట్టు గురించి పళ్ళ గురించి ఆలోచిస్తే ఎప్పటికీ మనం చేరుకోవట్లేదు. ఏదన్నా అంటే ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అవుతున్నాం అంటే రీజన్ అదే, ప్రాపర్ గా ఇవ్వట్లేదు. వీఆర్ నాట్ గివింగ్ ఇట్ ప్రాపర్ టైం ఇవ్వట్లేదు, స్టెప్స్ ఫాలో అవ్వట్లేదు అనమాట మనం. సో విత్తనం వేసాము కానీ నీళ్ళు ఇవ్వట్లేదు బహుశా ఏదో తక్కువ అవుతుంది. సో ఏం చెయ్యాలి అనే దాని మీదే అంతా ఉంటుంది. సో ప్లానింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. ఇంకేం అవసరం లేదు. ఫ్యూచర్ గురించి ఎప్పుడు టెన్షన్ వస్తున్నా కూడా ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసామా లేదా, దాని గురించి కలెక్ట్ చేసిన తర్వాత నా పాత్ర ఏంటి, నేనేమేం చెయ్యాలి, అండ్ వాటిల్లో ఈ రోజు నేను చేశానా లేదా, ఈ ఆటోమేటిక్ గా మనము ఫ్యూచర్ లోకి ఆలోచించాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే నా డ్యూటీ నేను చేసేసాను. సో మీకు ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. ఇంకా పాస్ట్ అంటారా, పాస్ట్ వాటిల్లో నుంచి మనం ఏది కూడా ఈ రోజు
ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు వెళ్ళి మనం ఏమీ చేయలేము. ఎయిదర్ ఏమన్నా మహా అయితే చేయగలం అంటే ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవడమే, అంతకంటే ఇంకేంలా. లేదా జరిగిపోయిన తప్పుకి కంప్లీట్ గా మనల్ని అవతల వాళ్ళని క్షమించడం, ఈ రెండు పనులే చేయగలం మనం. కరెక్షన్, ఓన్లీ కరెక్షన్ అదే కదా. క్షమించుకోండి, మనల్ని మనం క్షమించుకుందాం. ఏదైనా తప్పు చేసాము, అలా తప్పు చేశాం కాబట్టే ఏదో నేర్చుకున్నాం. సో తప్పులన్నీ చేసేది కావాలని ఎవరు తప్పు చేయరు. అంటే మనకి అది ఏదో పెయిన్ ఇస్తుందని తెలిసి మనం చెయ్యం కదా. మన మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి జరుగుతూ ఉంటాయి అవన్నీ. సో అయిపోయింది ఏదో అయిపోయింది, సారీ, మీకు మీరు చెప్పుకోండి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అవతల వాళ్ళకి కూడా అవకాశాన్ని ఇవ్వండి, ఎందుకంటే దే ఆర్ ఆల్సో లెర్నింగ్. 60, 70, 80, 90 వయసుతో సంబంధం లేదు తప్పులు చేయటానికి. అనుభవంతో తెలుసుకుంటా వస్తాము. అందరూ ఒక్కొక్క వయసు, ఇప్పుడు ఒకటే వయసు వాళ్ళు ఒకేలాగా బిహేవ్ చేయాలి, ఒకటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలని కూడా లేదు. కాబట్టి మీకంటే పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తారు, మనల్ని తెలియకుండా బాధ పెడతారు. వాళ్ళని కూడా క్షమించేయండి, ఎందుకంటే పాపం వాళ్ళు ఇంకా తక్కువ ఫేజ్ లో ఉన్నారేమో. జస్ట్ ఫర్గివ్ దెమ్, క్షమించేసి ముందుకెళ్ళిపోగలగటం. పాస్ట్ లో ఎప్పుడు కూడా పాస్ట్ ని ఎప్పుడు తీసుకోవాల్సింది ఇంటే, అండ్ అక్కడ ఏమన్నా మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోపోతే అది ఈ రోజు ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ రోజు నుంచి ఆ స్టెప్ వేసే ప్రయత్నం చేద్దాం. పొద్దున్న లేకపోవటం మూలన చాలా పనులు జరగవు, చాలా మందికి అక్కడే పెద్ద ఫెయిల్యూర్. అలాగే మీకు ఎక్కడ పెద్ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుందో చెక్ చేయండి, ఎందుకంటే ఆ ఒక్కటి సరిగ్గా జరిగితే అన్ని సెట్ అయిపోతాయి. అలా ఒక్కటి ఏదో తెలిసి కూడా చెయ్యం మనం ఏళ్ల తరబడి. అలాంటిది ఏం కరెక్షన్ ఉంది మీ లైఫ్ లో, దాన్ని ఒక్కసారి కరెక్ట్ చేసి చూడండి. లేదా ఏదో ఒక్కటి నేర్చుకోవాలి, అన్ని సెట్ అయిపోతాయి, కానీ అది తెలిసి కూడా మనం చెయ్యం. అలా ఏదన్నా ఉందా మీ లైఫ్ లో? ఆ ఆ వన్ కరెక్షన్ ఏంటనేది ఒక్కసారి చూసుకోండి అండ్ డూ ఇట్. 1 or 2 ఉంటాయి మనకి తెలిసి కూడా చేయను అనమాట. తెలియకపోతే సరే సరే, కానీ తెలిసినా చేయకపోతే అది మన తప్పు అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు చెప్పండి, యు రేస్ ద హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్కారం. ఇప్పుడు మీకు నేను థ్యాంక్ యూ సార్. నేను చెప్పుకోవాల్సింది నా కోసం నేను చెప్పుకుంటున్నాను సార్, ఎవరి కోసం చెప్పుకోవట్లే. మీరు అన్నది నిజంగా మైండ్ఫుల్ లివింగ్ నుంచి నేను స్టెప్ బై స్టెప్ దాటుకుని ఇప్పుడు 52 సంవత్సరాలకు వచ్చేసాను సార్. అంటే నేను 10th క్లాస్ చదివాను, 10వ తరగతే చదివాను సార్. పెద్ద చదువులు చదువుకోలేదు, కానీ లైఫ్ ని మాత్రం బాగా చదివాను సార్. నేను నా తల్లి తండ్రి గురువు అంటే ఎప్పుడు మిమ్మల్ని శివపార్వతులు అంటానా, ఇప్పుడు కూడా అంటున్నాను సార్. తల్లి తండ్రి గురువు నాకు ఈశ్వరుడు, పార్వతీ సార్. వాళ్ళిద్దరే గురువులు నాకు. ఈ రోజు మీరు చెప్పిన క్లాస్ కూడా అదే, మనం స్టెప్ బై స్టెప్ వాక్ అనే అనుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పారు. నేను 10వ తరగతి చదివి ఒక టీచర్గా, చిన్న స్కూల్లో టీచర్గా చేసుకొచ్చాను సార్. అక్కడ ఎందుకు చేశాను అన్నది వదిలేశాను సార్. వావ్, నేను టీచర్గా చేసుకొచ్చాను అని ముందుకు సాగాను సార్. నెక్స్ట్ కొన్ని బాధ్యతలు చేశాను సార్. అయ్యో నేను ఇవి ఎందుకు చెయ్యాలి అని బాధపడలేదు సార్. నాకు ఇది అంటే తల్లి తండ్రి గురువు అనే వాళ్ళు నాకు ఈ బాధ్యత చెప్పారు, నేను ఇది చెయ్యాలి అని చేసుకుని వావ్ నేను చేయగలిగాను అని ఇలా నానమ్మ గారి స్టేజ్ వరకు వచ్చేసాను సార్. వెరీ గుడ్. నిజంగా ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ నేను దేవుళ్ళతో పోలుస్తున్నాను అనుకోవచ్చు సార్. మన మైండ్ కోతి వల్లే వెళ్తుందని మీరు ఇప్పుడే క్లాస్ లో చెప్పారు సార్. దాన్ని మనం పట్టుకోగలిగితే మనం ఏంటన్నది మనకు తెలుస్తుంది అని చెప్పారు ఇప్పుడు. నిజంగా సార్, అందుకు ఉదాహరణ మనకి శ్రీ ఆంజనేయ స్వామి సార్. అవసరం వచ్చినప్పుడే గెంతులు వేయాలి, అవసరం లేకుండా మనం గెంతులు వేయకూడదు. మనము అక్కడే ఉండాలి. మనం ఇక్కడ ఏ పర్పస్ మీద వచ్చాం, రాముడు కోసం వచ్చారు ఆయన, దానికోసమే ఆయన అక్కడే ఉన్నారు. ముందుకు వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు ఆయన, కానీ ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకే పట్టుకోవాలన్నది చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా చాలా కృతజ్ఞత సార్. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం నన్ను క్షమించండి సార్. అగైన్ ఇందాక రామన్ గారు చెప్పినట్టు నథింగ్, ఇది మీ భావన, మీ ఫీలింగ్, ఇట్స్ ఓకే, రైట్, అండ్ ఇట్ ఇస్ రైట్ ఆల్సో. మీన్స్ నాట్ దట్ ఐ హూ ఆమ్ ఐ టు క్వాలిఫై దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. మన అందరికీ అభిప్రాయాలు ఉంటాయి, మనం ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించుకుందాం ఉందాం.
అదే కదా మంచి కుటుంబం అంటే కదా. అవును. రైట్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. అండ్ దీని మూలన కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. రైట్. ఎందుకే భయపడాల్సిన పని లేదు సార్, నిజంగా సార్. అందుకు మీకు నిజంగా అంటే నేను రాంగ్ స్టెప్, నా మైండ్ రాంగ్ స్టెప్ ఎందుకు చెప్పడానికి కూడా ఉదాహరణ ఉంది సార్. నా మైండ్ సైడ్ పట్టా తప్పుతుందేమో అని నాకు అనిపించింది సార్. అనిపించినప్పుడు నేను నా గురువు నాకు మిమ్మల్ని చెప్పారు సార్. అందుకు నేను ఆ సర్వేశ్వరికి సర్వేశ్వరునికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాను. అలాగే మీకు కూడా సార్. సో నైస్. యా, అనూష గారు చెప్పండి. థ్యాంక్స్ అండి ధనలక్ష్మి గారు. టు నాకు మా ఇద్దరికి ఇష్టం లేకపోయినా వీ హ్యావ్ టు క్లోజ్. సో విల్ మీట్ టుమారో. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. Thank Love you, you ma'am. all. Thank you so much, sir Thank and you, sir, sir. madam. Thank Thank you, you, sir. ma'am. Thank you, madam. Thank you so much. Okay. Thank you, sir. Thank you for Thank you so much. joining with us today, ma'am. Thank you, Thank sir. you. And Thank you, thank you, sir. madam. Thank you, madam. థ్యాంక్ యూ సార్. Right, థ్యాంక్ యూ right. మేడం. I understand. We take it all. Namaste. Thank you.